ఇక మార్చి 5వ తారీఖున జరగబోయే సెమీఫైనల్ T20 T20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో భాగంగా ఇండియా అలాగే ఇంగ్లాండ్ తలబడబోతున్నాయి వాంఖేడే స్టేడియంలో. ఫేవరెట్ ఏదనుకుంటున్నారు సార్, ఇంగ్లాండా ఇండియానా? డెఫినెట్లీ ఇండియా ఇస్ అ ఫేవరెట్. ఎందుకంటే ఇంగ్లాండ్ వాళ్ళు ఏ మ్యాచ్ కూడా కన్విన్సింగ్ గెలవలేదు. దే హావ్ గాట్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. వాళ్ళు ఓపెనర్స్ ఇద్దరు ఫామ్ లో లేరు. బట్లర్ అయితే హారిబుల్ ఫామ్ లో ఉన్నాడు. సాల్ట్ కూడా పెద్దగా ఆడింది లేదు, బెత్తెల్ ఆడింది లేదు. ఓన్లీ విల్ జాక్స్ ఫామ్ మీద వాళ్ళు డిపెండ్ అవుతున్నారు. తర్వాత శామ్ కరన్ ఇస్ డూయింగ్ వెల్. వాళ్ళిద్దరు మినహాయిస్తే ఎవరు పెద్దగా వాళ్ళకి పర్ఫామ్ చేసింది లేదు. వాళ్ళ కెప్టెన్ కూడా ఒక సెంచరీ చేశాడు, బట్ హీఈస్ ఆల్వేస్ సస్పెక్ట్ అగేన్స్ట్ స్పిన్, హ్యారీ బ్రూక్ అండ్ ఆర్చర్ అండ్ ఆదిల్ రషీద్ వాళ్ళు కూడా బాగానే పర్ఫామ్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా ఆ టీమ్ కి దే హావ్ గాట్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో ఇండియా లాంటి ఒక క్వాలిటీ ఆపోజిషన్ కి అగేన్స్ట్ గా వాళ్ళు అంత గొప్పగా పర్ఫామ్ చేస్తారని నేను అనుకోండి. సో వాళ్ళు చిన్న చిన్న టీమ్స్, నేపాల్ లాంటి టీమ్ కి అగేన్స్ట్ కూడా స్ట్రగుల్ అయ్యారు. వాళ్ళు వాళ్ళ జర్నీ టువర్డ్స్ సెమీఫైనల్ వాళ్ళు అన్బీటన్ గా వచ్చినా కూడా వాళ్ళు అంత డామినేటింగ్ గా ఏం గెలవలేదు. వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఇండియా విల్ డెఫినెట్లీ స్టార్ట్ యాస్ ఫేవరెట్స్. సెమీఫైనల్లో ఈ బౌలింగ్ సరిపోతుందా? అలాగే ఎలాంటి ప్లానింగ్ తో ముందుకెళ్ళాలి ఇంగ్లాండ్ పైన మంచిగా పర్ఫార్మెన్స్ చేయాలంటే? అదే మన కుల్దీప్ యాదవ్ హెడ్ ఆఫ్ అభిషేక్ అయితే అదే చెప్తున్నా కదా, కాన్ఫిడెన్స్ చాలా లోగా ఉంది. దానివల్ల ఏంటంటే క్యాచ్లు వదిలేస్తున్నాడు. మామూలుగా అతను బౌండరీకి తరలించే బాల్స్ క్యాచ్లుగా వెళ్తున్నాయి. సో హీస్ లో ఆన్ కాన్ఫిడెన్స్. మీకు ఆడిన ఇప్పటివరకు అన్ని 5 innings ఆడినట్టున్నాడు. 5 innings లో అతను 6 innings ఆడాడు. 6 innings ఆడితే ఒక 50 మినహా 4 సార్లు ఫెయిల్ అయ్యాడు. సో ఇది కొంచెం ఆందోళన కలిగిస్తున్న విషయం. డెఫినెట్లీ ఇస్ అ బిగ్ కాజ్ ఆఫ్ కన్సర్న్. నన్ను అడిగితే అది మంచి డెసిషన్ కూడా. ఎందుకంటే ఇప్పుడు వరుణ్ చక్రవర్తి మనం ఆశించినంత ఫామ్ లో లేడు కాబట్టి మీరు అన్నట్టుగా అభిషేక్ ని పక్కన పెట్టి యూ కెన్ గో ఓపెన్ విత్ ఇషాన్ కిషన్ అండ్ సంజు శాంసన్ అండ్ కుల్దీప్ యాదవ్ తీసుకొస్తారు. ఎందుకంటే ఇంగ్లాండ్ వాళ్ళు రిస్ట్ స్పిన్నర్స్ ఆడడానికి వాళ్ళ బాల్ లోపలికి వస్తుందా బయటకి గుగ్లీస్ ని పికప్ చేయడానికి చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఇషాన్ మన కుల్దీప్ యాదవ్ కనుక టీంలోకి తీసుకొస్తే ఒక బ్యాట్స్మెన్ షాట్ అయినా కూడా మీకు మంచి బౌలింగ్ లో మీకు ఆ పదును అనేది వస్తుంది. మిడిల్ ఓవర్స్ లో మనం వికెట్లు తీసే అవకాశం ఉంటుంది. సో అది ఒక గ్యాంబుల్ అవుతుంది, ప్లేయింగ్ విత్ జస్ట్ 7 batters, బట్ స్టిల్ గ్యాంబుల్ వర్త్ టేకింగ్ అని నేను అనుకుంటాను. మన బౌలింగ్ స్ట్రెంథన్ అవుతుంది, బట్ టీమ్ రిస్క్ చేస్తారా లేదా అని చూడాలి. ఒక బ్యాట్స్మెన్ షార్ట్ గా ఆడతారా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇంకా టైం ఉంది కాబట్టి ఐ థింక్ టీమ్ విల్ టేక్ డెసిషన్. అక్కడ పిచ్ ని బట్టి స్పిన్నర్స్ అనుకూలంగా ఉందా లేదా ఏంటి అనేది కూడా మనం వాళ్ళు చూసి అక్కడ డెసిషన్ తీసుకుని. అక్కడ రెడ్ సాయిల్ పిచ్ ఉంటుంది, బౌన్స్ ఉంటుంది, ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది, స్పిన్నర్స్ కూడా టర్న్ దొరికే అవకాశం ఉంటుంది. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ది కండిషన్ ఆఫ్ ది పిచ్ అండ్ డ్యూ ఫ్యాక్టరీ లాంటి అన్ని కూడా దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటాం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.